హాయ్ అండి. సరదాగా తినే జొన్న అటుకుల మిక్చర్ని చాలా ఈజీగా ఎలా చేయాలో చూపిస్తానండి. దీనికోసం ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని దాంట్లో డ్రై ఫ్రూట్స్ అన్నీ 1 బై 1 వేయించుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ అంటే బాదము, జీడిపప్పు, మన వేరుశనగ గుళ్ళు, కొంచెం పుట్నాల పప్పు, కరివేపాకు, నచ్చితే 2 వెల్లుల్లి కూడా దంచి వేసుకుండండి. చాలా బాగుంటుంది. ఇలా అన్నీ 1 బై 1 వేయించుకోవాలండి. ఇది మన సరదాగా టీవీ చూస్తున్నప్పుడు లేదంటే పిల్లలకి స్నాక్ బాక్స్లో కూడా పెట్టేయచ్చండి. చాలా ఇష్టపడతారు పిల్లలు కూడా. లాస్ట్లో ఇది చేస్తున్నప్పుడు మా బాబు ఫ్రెండ్స్ వచ్చారండి. వాళ్ళు తిని కూడా లాస్ట్లో కామెంట్ చేశారు. మీకు ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను, చూసేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఇలాగ ఈ జొన్నటుకులు లాస్ట్లో జొన్నటుకులు కూడా వేసుకొని దాంట్లో కొంచెం పసుపు వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. ఈ ఫ్రై చేసుకున్న వాటిని అన్నిటిని ఒక బౌల్లో తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న అన్ని పప్పులు వేసేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం పెప్పర్ వేసుకొని మెల్లగా కలుపుకోవాలండి, అన్నీ పట్టేటట్టు. మరీ ఎక్కువ గట్టిగా కలిపితే మిక్చర్ విరిగిపోతుందండి. అందుకనే స్మూత్గా కలిపేసుకొని మనం దీన్ని ఎంజాయ్ చేయడమేనండి. అంతేనండి. థ్యాంక్ యూ. లితిక్ష, ఇలా రండమ్మ ఒకసారి కూర్చోండి ఒకసారి. మీకు ఇది పెడతాను, టేస్ట్ ఎలా ఉందో దగ్గరికి రండి. ఇదిగో లితిక్ష, టేస్ట్ చేయమ్మా. నచ్చిందా? సాచి నీకు కూడా పెట్టినా కొంచెం తిను. టేస్ట్ చేయి, స్పూన్తో చేస్తావు, చెయ్యి. బాగుందా? నచ్చిందా? ఓకే. బాక్స్లోకి తీసుకెళ్తావా స్కూల్కి? ఎప్పుడు కాదు, తర్వాత వెళ్ళినప్పుడు. సరే, వెళ్ళకు. మొత్తం తినేస్తావా ఇంట్లో ఉండి? సరే, ఇంకెవరికి పెడదాం? కొంచెం పెట్టు మరి, అక్క వాళ్ళకి కూడా. కనుక వీడియో నచ్చి మీరు ఈ వీడియోని ఎంజాయ్ చేసి ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.